నాటో దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థని చైనా హ్యాక్ చేసిందట. ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి వ్యవహారం ఇది. సాల్ట్ టైఫూన్ అనే పేరుతో ఆపరేషన్ సాల్ట్ టైఫూన్ పేరుతో చైనీస్ స్టేట్ లింక్డ్ హ్యాకర్స్ ఈ పని చేసుకొచ్చారు. మొదట బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోన్లు, టెలికాం నెట్వర్క్స్ ని టార్గెట్ చేసుకొచ్చారు. సీనియర్ అఫీషియల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కనుక్కున్నారు. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రూస్, రిషి సౌనక్ లాంటి వాళ్ళ ఫోన్లు ఆ రోజుల్లోనే ట్యాప్ అయినాయి అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. అదే సందర్భంలో టెక్స్ట్ మెసేజెస్, కాల్ డేటా, జియో లొకేషన్, వాయిస్ మెయిల్స్, అలాగే వాళ్ళ లైవ్ కాన్వర్సేషన్స్ కూడా వీళ్ళు హ్యాకింగ్ ద్వారా బయట కనుక్కున్నారు అన్నటువంటి విషయం తేలింది. ఇంకొక వైపున అదే విషయం ఏదైతే అమెరికాతో వీళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యాలు, అమెరికాతో జరిగిన కాన్వర్సేషన్ కూడా అలాగే బయటకు వచ్చి రష్యాకి ఆ కమ్యూనికేషన్ వెళ్ళింది అన్నటువంటిది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అలాగే యుఎస్ టెలికాం నెట్వర్క్స్, అట్లాగే 5 ఐస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 దేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ వ్యవస్థలు కూడా వీళ్ళు పట్టుకున్నారు అన్నటువంటిది. అలాగే చైనాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏదైతే పర్సిస్టెంట్ యాక్సెస్, మాస్ సర్వేలెన్స్ క్యాపబిలిటీ, లాంగ్ టర్మ్ ఇంటెలిజెన్స్ ఆన్ మూమెంట్స్, రిలేషన్షిప్స్, డెసిషన్ మేకింగ్ అన్నిటి గురించినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారు. అలాగే M15 ఎపిస్టోనేజ్ అలర్ట్స్, FBI CISAకి సంబంధించినటువంటి అర్జెంట్ టెలికాం అప్గ్రేడ్స్, యూకే ఎక్నాలజీకి సంబంధించినటువంటి క్లస్టర్ యాక్టివిటీ అన్నీ కూడా వీళ్ళు సంపాదించారు అన్నటువంటిది. అయితే చైనా దాన్ని తోసిపుచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా కమ్యూనికేషన్స్ అన్ని కాంప్రమైజ్ అయినాయి అన్నటువంటిదే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్, యాహూ న్యూస్, యుఎస్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి వాటిని ఉటంకిస్తూ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి ఈ వ్యవహారాలని.